చూడండి, 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి ప్రియులారా తమ్మును తాము సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. ఈ 10 మంది కన్యకలు మనం చూస్తే ప్రియులారా, వీరిలో 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనివారు. చూడండి, వారి జీవితాలు దేవునికి పెండ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవాలి, ప్రభువారితో ఉండాలి అని ఆశతో బయలుదేరారు. కానీ అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారి జీవితాల్లో వారు ఎలా సిద్ధపడ్డారంటే, వారి యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, వారి సిద్ధిల్లో నూనె ఉన్నది, వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వారుగా ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు దేవుని కలిగి ఉన్నారు కనుక వారి జీవితాల్లో వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. బుద్ధి లేనటువంటి ప్రియులు, ఆ యొక్క కన్యకలు, వారి దివిటీలు ఆరిపోతున్నాయి, వారి సిద్ధుల్లో నూనె అయిపోయినది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో లేరు అనేటటువంటి ఆ గమనిక కూడా ఎరుగక, అలాగే మేము కూడా దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నాం అని తలస్తూ వారితో కలిసి వెళుతూ ఉన్నారు. వారు తాము బుద్ధి లేనటువంటి కన్యకలు తమ్మును తాము పరిశీలన చేసుకోకుండా వారి యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. బుద్ధి కలిగిన వారైతే వారు వివేకంతో ఉన్నారు. వారి సిద్ధుల్లో నూనెన్నదా, మా దివిటీలు వెలుగుతున్నాయా, మేము దేవునితోనే ఉన్నామా, పరిశీలనతో కూడినటువంటి భక్తిని బుద్ధి కలిగినటువంటి వారు కనబడుతూ ఉన్నది. బుద్ధి లేనటువంటి కన్యకల్లో అలాంటి జీవితం కనబడటం లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు వచ్చిన మన జీవితాల్లో పెండ్లి కుమారుడు ప్రభువారు త్వరగా రాబోతూ ఉన్నారు. పెండ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కూడా రేపు ఎదుర్కోబోతున్నాం. ప్రభువారు త్వరగా రాబోతున్నారు. ప్రియులారా, మనం ఏదో తమాషాగా వచ్చి వెళుతూ ఉంటే కుదరదు. ఎందుకంటే ప్రభువారు వస్తానన్న ప్రభువారు తప్పక వస్తారు. తెస్తాన్న రాజ్యం తప్పక తీసుకొస్తారు. అందులో ఎవరైతే యోగ్యంగా ఉంటామో అలాంటి వారు అందులోకి ప్రవేశిస్తారు కదా ప్రియులారా. అయితే మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, నా జీవితంలో నీ జీవితంలో నేను దేవునితోనే ఉన్నానా? నా యొక్క సిద్ధి నూనెతోనే ఉన్నదా? నా దివిటి వెలుగుతూ ఉన్నదా? లేదా ప్రార్థన అనేటటువంటి ముసుగు వేసుకొని నా యొక్క హృదయం ఖాళీ అయిపోయినది, నాలో ప్రభువారు లేరు, నేను ఒట్టిగా ఉన్నాననే గ్రహింపు లేకుండా భక్తి చేసే వారంగా ఉంటే ఒక దినాన విడవబడతాం. ఈ 10 మంది కన్యకల్లో 5 ప్రభువారు పెండ్లి కుమారుడు రానే వచ్చారు, కొంచెం ఆలస్యం చేశారు. ఇప్పుడు ప్రభువారు రావడానికి సిద్ధమే, కానీ ప్రభువారు కొంచెం ఆలస్యం చేస్తున్నారు.
ఎందుకంటే ఇంకా నా బిడ్డలు మెళుకుతో సిద్ధపడతారేమోనని కొంచెం ఆలస్యంగా ప్రభువారు వస్తారు. అయితే ఎప్పుడైతే కొంచెం పెండ్లి కుమారుడు ఆలస్యం చేశారో వారు ఏం చేస్తున్నారంటే కొనికి నిద్రిస్తూ ఉన్నారు. ఇంకా టైం ఉందిలే, అప్పుడైనా మారు మనసు, ఇంకా నేను యవనస్తుడిగానే ఉన్నాను, యవనస్తురాలుగానే ఉన్నాను, నేనేం ముసలాళ్ళు కాలేదు కదా, అప్పుడే ఎందుకు మారు మనసు, ఇవన్నీ ఏమిటి? చూసారా ప్రియులారా, కొనికి నిద్రిస్తూ ఉన్నారు. ఈ సమయంలో పెండ్లి కుమారుడు వస్తున్నారని పరలోకపు బోర ఓదబడినది. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వస్తున్నారు అని ప్రియులారా ప్రకటన చేయబడినదో అప్పుడు లేచారు. అప్పుడు లేస్తే సిద్ధపడిన వారు దివిటీలు వెలుగుతున్నాయి, వారి సిద్ధుల్లో నూనె ఉన్నది, వారు ప్రభువారిని ఎదుర్కోవడానికి వెళుతున్నారు. కానీ సిద్ధపడిన వారి జీవితాల్లో వారి దివిటీల్లో వెలగటం లేదు, వారి యొక్క సిద్ధుల్లో నూనె. అధ్యాయం 6వ వచనములో ప్రియులారా, వారు కొనికి నిద్రిస్తూ ఉన్న సమయంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక. ఎప్పుడండి? అర్ధరాత్రి వేళ. ప్రభువారు ఎప్పుడు వస్తారో తెలియదు. అర్ధరాత్రి వేళ కేక వినబడుతూ ఉంది. ఏమని? ప్రియులరా, ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడుచు ఉన్నది. వారు ఇప్పుడు వస్తే ఆ సమయంలో ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలో ప్రభువారిని ఎదుర్కొన్నారు పెండ్లి కుమారుని. బుద్ధి లేని వారు ఎదుర్కోలేకపోయారు. ప్రసవేదన ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. ప్రభువారి యొక్క రాకడ కూడా అంతే. మనం మెళుకువగా ఉండి సిద్ధపడి ప్రభువారి రాకడికి ఎదుర్కోకపోతే వెళ్ళలేము. ప్రార్థన చేసుకుందాం. నైనా దయగలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, మీకు వందనములు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభువా. తండ్రి, మీరు త్వరగా రానయ్యున్న దేవుడు ప్రభువా. మీ కొరకు సిద్ధపరచబడిన వారు మీతో కూర్చుండబెట్టుకోవటానికి ప్రభువా ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్న దేవుడు. బుద్ధి కలిగిన వారు సిద్ధపడి ఉన్నారు, ఎదుర్కోగలిగినారు. బుద్ధి లేని వారు విడవబడినారు. ప్రభువా, మీరెవరో నేను ఎరుగను నిశ్చయమని. ప్రభువా, ఆ దినము గురించి అయినా రాత్రి గురించి అయినా మీకు వ్రాయనక్కర్లేదు. లోకులు ఎలాగుంటారు, దేవుని కలిగిన వారు ఎలాగుంటారని స్పష్టంగా మీరు మాతో సెలవిస్తూ, మీరు అక్కడెప్పుడు మాకు తెలియదు ప్రభు. ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.